నెబుకద్నెజరు చేతిలో పెడితే నెబుకద్నెజరు తీసుకెళ్ళి బబులోనులో ఉన్నటువంటి మరి దేవత గుడిలో పెట్టడం జరిగింది. అంటే వాడు ఉపయోగించుకోలేదు శ్రేష్టమైనవి. అనేక విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ రోజున దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ చరణాన్ని చదువుకుందాం. అందరు త్వరగా చదవండి. నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్తాను. వీలుంటే మైక్లో చదివే ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ చరణం. కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము, మరియు రాజు తాను భుజించు ఆహారం నుండి. అష్మనజ్ అనేటువంటి ఒక నపుంసకుడిని, నపుంసకుడు అంటే తెలుసు కదా, అటు మగ కాదు ఇటు ఆడ కాదు, అటు ఇటు ఉన్నవాడు నపుంసకుడు. ఈ నపుంసకునికి రాజుగారు అప్పగించిన మాట ఏంటంటే, మన దేశానికి చెరగా వచ్చినటువంటి కొందరు యవనస్తుల్ని తీసుకొని వారిని నా ఎదుట నిలబెట్టి, వారు లోపం లేని వాళ్ళై ఉండాలి, వారు తత్వజ్ఞానం కలిగిన వాళ్ళై ఉండాలి, వారు మంచి ప్రావీణ్యత కలిగిన వాళ్ళై ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. మంచి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఏరి నా ఎదుట నిలబెట్టాలి. రాజు యొక్క ఆలోచన ఏంటంటే, నా ఎదుట కొందరిని నిలబెట్టాలి. ఎవరు ఎదుట నిలబెట్టాలి? నెబుకద్నెజరు ఎదుట. మరి యూదులలో చెరపట్టబడిన వారిని నిలబెట్టాలి. అందరు జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజు ఎదుట చెరపట్టబడిన వారు, లోపం లేని వారు, జ్ఞానం కలిగిన వారు, శ్రేష్టమైన వారు, రాజుకు పనికొచ్చేవారు, రాజ్యానికి ఉపయోగపడేవారు, రాజ్యములో ఉన్నతంగా వారి వలన శ్రేష్టత కలుగుతుంది అనుకున్నవారు, అట్లాంటి వారిని రాజు తన ఎదుటకు తీసుకొస్తే చూస్తాడట. వాళ్ళని రాజుగారు ఒక్కసారి వారిని చూస్తాడట. చూసి వారిని ఆ రాజ్యంలో కొన్ని పదవులు ఇవ్వాలని రాజు వారిని తన ఎదుట నిలబెట్టాలని కోరుకున్నాడు. ఆమేన్. ఈ రాజు తన ఎదుట వారిని ఏ విధంగా అయితే నిలబెట్టాలని కోరుకున్నాడో, ఎందుకనంటే ఆయనకు అవసరం, ఆయన రాజ్యంలో పనిచేయడానికి ఆయనకు అవసరం రాజుకి. అలాగనే దేవాతి దేవుడైనటువంటి మన రాజు కూడా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబెట్టుకుంటాడట? పరలోక రాజ్యము అని అందరూ ఒకసారి గట్టిగా చెప్తారా? కొంచెం మీ అమూల్యమైనటువంటి గొంతులు ఎత్తి చెప్పండి. నువ్వు ఎక్కడ నిలబడాలి? ఒక రోజున పరలోక రాజ్యములో దేవుని ఎదుట నిలబడాలి అని అందరూ మాట్లాడండి. నేను పరలోక రాజ్యములో దేవుని ఎదుట నిలబడాలి. ఎవరి ఎదుట? అందరు చెప్పండి. ఓకే. మరి రాజు ఎదుట లోపం కలిగిన వాళ్ళు వద్దట. రాజు ఎదుట ఎడతెడుగున్న వాళ్ళు అసలు వద్దట. రాజు ఎదుట నిలబడాలంటే మంచి వాళ్ళు కావాలట. మరి దేవుని ఎదుట నిలబడాలంటే పుట్టకొత్తోట నపుంసకులు గలరు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వాక్యం. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుని వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు గలరు. హల్లెలూయా. ఇక్కడ ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, రాజు ఎదుట నిలబడటానికి లోపం లేని వారు ఉండాలన్నాడు. మరి దేవాది దేవుని ఎదుట నిలబడటానికి నపుంసకులు అంటే వివాహానికి పనికిరారు,
నపుంసకులు అంటే సమాజంలో వెలివేయబడినటువంటి ఒక తెగ లెక్క కనిపిస్తారు. నపుంసకులు అంటే వాళ్ళని చూస్తే ఇక వీళ్ళు దేనికి పనికిరాలన్నట్టుగా చూస్తూ ఉంటారు. పుట్టుకతో నపుంసకులు ఉన్నారట, తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారట, పరలోక రాజ్యం నిమిత్తం తమను తాము నపుంసకులుగా చేసుకునేవారు ఉన్నారు. వీరు పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా ఎందుకు చేసుకున్నారు? దేవుని రాజ్యం నిమిత్తం ఎందుకు నపుంసకులుగా చేసుకున్నారు? దేవుని రాజ్యం కోసం ఎందుకు నపుంసకులుగా చేసుకున్నారు? దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా చేసుకోవడం అవసరమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే, తన ప్రాణంతో మనిషి చెప్పుకుంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటాడు. కానీ దేవుని ఎదుట నిలబడాలి అనుకునేవాడు చెప్పుకుంటాడు, నేను ఒక నపుంసకుడిగా మారిపోవాలి అని, ఒక సీయోను ప్రతిష్టలోకి మారిపోవాలి అని, ఒక మహిమ కలిగిన స్థితిలోకి రావాలి అని. నపుంసకత్వం అనేది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నపుంసకుడిగా ఉండడం అంటే మీకు ఇంకా శ్రేష్టంగా చదువుదాం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు. ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేమ రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదటి నీతికి రాజనియు తరువాత సమాధానము రాజనియు అర్థమిచ్చినట్టు షాలేమ రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవితకాల మధ్య ఆది అయినను జీవమునకు అంతమునైన లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలు. ఒక మెల్కీసెదెకు గురించి అక్కడ రాయబడి ఉన్నది. మెల్కీసెదెకు ఎవరంటే ఆయనకు తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు, ఆయనకు వంశావళి లేదు, ఆయనకు పిల్లలు లేరు, ఆయనకు భార్య లేదు, ఆయనకు ఏమి లేదు, ఆయన జీవితానికి అంతం లేదు, ఆది లేదు. స్తోత్రం చెప్పండి. మెల్కీసెదెకు క్రమం ఏంటంటే తండ్రి ఉండడు, తల్లి ఉండడు. మెల్కీసెదెకు క్రమం అంటే భార్య ఉండదు, భర్త ఉండడు, పిల్లలు ఉండడు. మెల్కీసెదెకు క్రమం అంటే తన్ను తాను దేవుని రాజ్యం కొరకు, దేవుని ఎదుట నిలబడుట కొరకు, దేవుని కోసమే త్యాగం చేసుకున్న ఒక శ్రేష్టమైన జీవితమే మెల్కీసెదెకు క్రమం. ఈ మెల్కీసెదెకు క్రమం చేరడాలంటే అతనికి బంధుత్వాలు ఉండకూడదు, అతనికి బంధాలు ఉండకూడదు. ఒక భార్యను కూడా ఇంకొక వ్యభిచారం వైపు చూసేవాళ్ళు, ఇద్దరు భార్యలను కూడా ఇంకొక ఆమెను కోరుకునేవాడు, ఒక భర్తను కూడా వ్యభిచారం వైపు చూసే స్త్రీ, లోక సంబంధమైనటువంటి కోరికలను కోరుకునేటువంటిది. అంటే ఈ రోజులలో అక్రమ సంబంధాలు ఎంత సాఫీగా ఉన్నాయంటే, ఈ సినిమా కల్చర్లు, ఈ లోక సంబంధమైన పాపం ప్రతి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్రతి విధమైనది ఒక ఇహలోక సంబంధమైన వేశ్య భూరాజులందరితోటి పాపం చేసిందంట. అది ఎట్లా పాపం చేసింది? భూరాజులందరితో ఎట్లా పాపం చేసిందంటే, రాజులు అంటే శ్రేష్టమైన వారు, వాళ్ళని సైతం పడగొట్టే ఒక అపవాది భూలోకంలో తిరుగుతుంది. దేవుని రాజ్యం ఎదుట నపుంసకులుగా నిలబడాల్సినటువంటి ఒక శ్రేష్టమైన జీవితం కలిగినటువంటి ఆత్మీయులు ఒక తుచ్చమైనటువంటి కామ విలాసాలకు వారి జీవితాన్ని పడేసుకొని ఒక లోపం కలిగిన వారుగా రాజు ఎదుట నిలబడుకోకుండా వారు పాపానికి బానిసలైపోయినటువంటి ఒక భ్రష్టత్వమైనటువంటి రాజ్యాన్ని ఈ తరంలో మనం చూడబోతున్నాం. వారి మాటల్లో కామం, వారి చూపుల్లో కామం, వారి అంతరంగంలో కామం, అది శ్రేష్టమైన వారిని సైతం పడగొట్టి వారిని తప్పుత్రోవలో పట్టిస్తున్నటువంటి ఒక భయంకరమైన శాపగ్రస్తమైన పాపంతో నిండినటువంటి సామ్రాజ్యాన్ని మనం చూడవచ్చు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎదుట నిలబడాలని నువ్వంటే నిన్ను నువ్వు నపుంసకుడిగా చేసుకోవాలి, నపుంసకురాలిగా చేసుకోవాలి. ఒక భార్యకి భర్త ఉంటే, భర్తకు భార్య ఉంటే వారి జీవితానికి అది సరిపోతుంది. కానీ అక్రమం నీ జీవితంలో చొరబాటు జరిగితే అది ఎంత భయంకరమైనది. వివాహం కాకుండా జారత్వం నీ జీవితంలోకి వస్తే అది ఎంత భయంకరమైనది. వివాహాలు కాకుండానే ఎంత భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం. ఈరోజు విలాసవంతంగానే ఉంటుంది, ఈరోజు హాయిగానే ఉంటుంది, ఈరోజు ప్రశాంతంగానే ఉంటుంది. కానీ దేవుని ఎదుట నిలబడటానికి నీ జీవితం సరిపోదు.
రాజు అంటాడు లోపం లేనివాడు వాడు వద్దాం, వాడిని బయటకు పారవేయండి. లోపం లేనివాడు కావాలి. లోపం అంటే ఏంటిది? తన జీవితాన్ని నల్లగొట్టుకోవాలి. ఎంత నల్లగొట్టుకోవాలి? నువ్వు దేవుని రాజ్యం కొరకు ఒక ప్రతిష్ట చేసుకోవాలి. ఎంత ప్రతిష్ట చేసుకోవాలి? పాపపు పేరెత్తకూడదట. ఇది పరిశుద్ధులకు తగదు. ఆమేన్. ఆ మాట చదవండి. మీ నోటికి బూతులైనను, సరసక్తులైనను, ఇసుకపు మాటలైనను, కామ విలాసపు మాటలైనను, దరిదాపున అపవిత్ర మాటలైన ఏది మీ నోటికి రానివ్వకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు. దేవుని స్తుతిస్తున్నాను. ఫలానా దాంట్లో లేచిపోయింది, ఫలాన్ని నిన్ను వేసుకొని తిరుగుతుంది, ఫలాన్ని వాడిని తీసుకొని తిరుగుతుంది, వాడి నీతి మంత్రాలు, ఈ నీతి మంత్రాలు, ఇది నీతి మంత్రాలు, అది నీతి మంత్రాలు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో ఒక భయంకరమైన కామం ఏర్పడి చేస్తుంది. దొంగోడు ఎప్పుడు మంచోళ్ళ గురించి చెప్పడు, వాడు దొంగల గురించి చెప్తాడు. వాడు దొంగడు, వీడు దొంగడు, వీడు దొంగడు, వాడు దొంగడు, వాడు అట్ట, వీడెట్ట. నువ్వు ఒకడు మంచితనము ఒకడు చెడుతనం అని ఎట్లా చెప్పగలుగుతామంటే ఇతరుల గురించి చెడు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత భ్రష్టులో. ఒక బుద్ధి కలిగిన వాడు చెడు గురించి ఎప్పుడు మాట్లాడు అంటే నీలో కనీసం ఆలోపం కూడా ఉండకూడదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మెల్కిసెదెకు క్రమం ఏంటంటే తండ్రి లేడాట, తల్లి లేడాట, పిల్లలు లేరాట, బంధువులు లేరాట. ఒక శ్రేష్టమైన జీవితం, ఒక సంపూర్ణమైన జీవితం, ఒక పరిపూర్ణమైన జీవితం. హల్లెలూయా. అంటే దేవుని స్తోత్రం చెప్దామా. కొంతమంది పెళ్ళై ముసలితనం వచ్చినా కానీ కొన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ద్వంద్వార్థాలు వచ్చే మాటలు, భయంకరమైన మాటలు, గాలి మాటలు. నువ్వు దేవుని ఎదురు నిలబడాలంటే నీలో లోపం ఉండకూడదే, నీలో కలంకం ఉండకూడదే, నీలో మచ్చ ఉండకూడదే, ముడత ఉన్న దగ్గర దాగి ఉండకూడదే. నీ జీవితాన్ని శ్రేష్టంగా కాపాడుకోవాలని ఒక మెల్కిసెదెకు క్రమం అంటే నీ శరీరాన్ని నపుంసకత్వానికి అప్పగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 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 కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని నువ్వు ఎలా పవిత్రతలో మారాలంటే క్రీస్తు గట్టిగా చూద్దాం. ఆయన ఒక సమాజం ఎదుట నిలబడ్డాడు. ఒకటే ఒక మాట, రే మీలో ఎవడైనా సరే నాలో పాపం ఉందని ఏళ్ళెత్తి చూపెట్టగలడా అన్నాడు. మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, పద్ధతుల్లో ఎక్కడైనా నా మీద కనీసం మీకు డౌట్ వచ్చిందా అని అడిగాడు. చాలామందిని చూస్తే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. లేనిపోయిన డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది. డౌట్గా ఉంటుంది. అనవసరమైన చోట్ల మాట్లాడుతూ ఉంటారు, అనవసరమైన చోట్లకి వెళ్తూ ఉంటారు, అనవసరమైన చోట్లకి. ఇందాక చెప్పండి కదా క్రమం అని. నీ హద్దులో నువ్వు ఉండాలి. నీ స్థాయి ఏమిటి, నీ హోదా ఏమిటి, నీ పవిత్రత ఏమిటి? యేసు ప్రభు ఒక వ్యభిచారపు స్త్రీ అండి. ఆమె ఎంత వ్యభిచారపు స్త్రీ అంటే 5గురిని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఉన్నాడు 6వాడు అంట. ఎవడాడు? 6వాడు ఉన్నాడు. ఆమె బావి దగ్గర ఒంటరిగా వచ్చింది. యేసు ప్రభు కూడా ఒంటరిగా పోయాడు. ఆమెతో మాట్లాడుతున్నామా కొన్ని నీళ్ళు మంచి నీళ్ళు తాగుతా అన్నాడు. వ్యభిచారులకి ఒక ఆలోచన ఉంటుంది తెలుసా? వాళ్ళు ఎవరినైనా ఈజీగా లైన్లో పెట్టేస్తారు. వాళ్ళు 2 నిమిషాల్లో టక్కన కట్టి పెట్టేసి ఒక్క సూపు కొడతారు. గతం ఆ సూపుకి వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. వాళ్ళని నెమ్మడి తిప్పుకుంటూ ఉంటారు. ఇక వ్యభిచారులకు అంత టాలెంట్ ఉంటుంది అనమాట. అయితే ఏం చేసిందంటే మంచి టాలెంట్ కలిగిందిగా. బావి దగ్గర కూర్చుంది. అక్కడికి ఎవరు పేరు? యేసు ప్రభు. ఎవరు పేరు అక్కడికి? అది అనకూడదులే కానీ ఆ తల్లి ఆ మాటలు, ఆమె అర్థాలు, అవన్నీ ఒక రకంగా ఉంటాయి. కానీ యేసు ప్రభు పోవటంతో అమ్మా అన్నాడు ఫస్ట్. కానీ నీళ్ళు ఇస్తావా అమ్మా అన్నాడు. ఏమన్నాడు? కొన్ని ఇస్తా ప్రభు అన్నది. కానీ నా దగ్గర బకెట్ లేదన్న. సరే కానీ నేను నీకు ఇస్తామ్మా నీళ్ళు అన్నాడు. ఏం నీళ్ళు తండ్రి అన్న. ఇక నేను నీళ్ళు ఇస్తే నీకు ఎప్పుడు దప్పిక కాదమ్మా అన్నాడు. అవునా ప్రభు? అవును తండ్రి. అప్పుడు యేసు ప్రభుల వారు ఆమెతో చెప్పాడు, నీకు 5గురు ఉన్నారు కదా అమ్మా అన్నది. ఏమన్నది? అందరు చెప్పండి నీకు ఎంతమంది ఉన్నారు? 5గురు ఉన్నారు కదా అంటే అన్నది కదా. కొండ ఆడబడేసింది. ఇప్పుడు ఉన్నాడు కూడా నీవాడు కాదుగా అమ్మ అనగానే ఏం సర్పిడి చేయలేక కొండ ఆడబడేసింది. ఊళ్ళో పరిగెత్తి
ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది. ఆయన మామూలుడు కాదు, ఆయన జీవాధిపతి, నా జీవితాన్ని మార్చేసాడు. మీరు ఒకసారి గమనించండి, యేసు ప్రభు సమరశ్రీ దగ్గర పోతే సమరశ్రీ మారిపోయింది, కానీ సంసోను దెలీలా దగ్గర పోతే సంసోను మారిపోయాడు. మనిషికి దేవునికి ఎంత తేడా చూడండి. సంసోను చాలా బలంగల్లోడు అండి. ఎంత బలంగల్లోడు, ఒక్క దెబ్బకి సింహాన్ని చెందినాడు. నీ దగ్గర ఆత్మీయ బలం, శారీరక బలం ఎంతైనా ఉండొచ్చు, కానీ పాపపు బలము కింద నువ్వు. అందుకనే ఇందాక మంచి మాట చెప్పాడు, హద్దు. ఆమేన్, ఆమేన్. ఏముండాలా? నేను చాలా వార్తలు వింటాను. ఆ వార్తలంటే ఫీజులు ఎగిరిపోతున్నాయి లోకం మీద. చాలా కండిషన్లు, అమ్మో, పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. లోకం మీద సాతాను విచ్చలవిడిగా చెలరేగిపోతాం. దేవుని ఎదుట మనం ఒకరోజు నిలబడాలి. ఆమేన్. మన పిల్లల్ని కానీ మనం కానీ చాలా హద్దుల్లో పెంచాలి, మనం ఉండాలి. హద్దు మీరు ప్రవర్తించవద్దు, హద్దు మీరు మాట్లాడదు, హద్దు మీరు చులకనగా, హద్దు మీరు ఎవరితో కూడా మందలించుకోండి. అవసరం లేని పని అది. నీ హద్దు ఏమిటి? నీ స్థాయి ఏమిటి? నీ పని ఏమిటి? సంసోనికి అడుగువాల్సిన పని ఏంది? దేనా, దిక్కులేని దేనా. స్నేహితులు లేరని పోయిందట సావాసానికి, మొత్తం సర్వనాశనం చేసి కూర్చోబెట్టి. దేవుని ఎదుట ఒకరోజు నిలబడాలండి. ఆమేన్. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు మాట్లాడవచ్చు, ఇద్దరు పురుషులు ఒక స్త్రీ మాట్లాడవచ్చు, కానీ ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడకూడదు. ఒంటరిగా ఎప్పుడు కూడా మందలించకూడదు. అలా మందలిస్తే పాపానికి వరుసతో సంబంధం ఉండదు. ఉంటుందా? పాపానికి వరుసతో సంబంధం ఉండదు. దానికే మొన్న ఎవడు అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నాట, అంత భయంకరమైనటువంటి రోజులు ఇవి. ఏంటంటే నరాలు బ్లాస్ట్ అయిపోతున్నాయి. వాళ్ళను బట్టిన సైతాను నీ కుటుంబానికి, నీ పరిసర ప్రాంతాన్ని కానీ నిన్ను కానీ పడడానికి గ్యారెంటీ ఉంది. అందుకోసం నేను బైబిల్ వాక్యం అని చెప్తుంది తెలుసిన, నిన్ను నువ్వు మెల్కిసెదెకు క్రమానికి అప్పగించుకోవాలి. గడిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భార్య భర్త, ఒకవేళ నీ శరీరం నీకు సహకరించకపోతే, నీ శరీరం పాపాన్ని కోరుకుంటే వివాహం చేసుకో. తప్పేం కాదు. వివాహం చేసుకొని ప్రతిష్టలో ఉండొచ్చు, ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించవచ్చు. ఆమేన్. అంతేగాని పొరపాటున లోక సంబంధమైనది చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఎఫెసీ పత్రిక 2:19-22 చదువుదాం. తొందరగా చదవండి. ఎఫెసీ పత్రిక 2:19-22. కాబట్టి వీరికి మీదట పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు దేవుని ఇంటి వారే ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. ఎట్లా దేవునికి? హల్లెలూయా. గట్టిగా. దేవుని ఎదుట మనం నిలబడాలంటే పరిశుద్ధమైన జీవితం మనకు అవసరం. అపోస్తుల కార్యం 2:42 మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై చదవండి ఆ మాట. 42 చదవండి. ఇంకా అనేక విధములైన మాటలు
సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హెచ్చరిక. ఎందుకు హెచ్చరిక అంటే మూర్ఖులు మారరు, మూర్ఖులు మనస్సును మార్చుకోరు, మూర్ఖులు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. ఎంతో చక్కగా ఇన్ని మాటలు చెప్పిండా. మూర్ఖులు ఉపదేశాన్ని అంగీకరించరండి. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. మనం ఇక్కడ బతికింది బతుకు అసలే కాదు, ఏడదైనా తిండి కాదు, ఏడ ఉన్నది ఇల్లు కాదు. రేపు బోధన చేస్తే మనకు ఉంటుంది నరకం. మనం దేవుని ఎదుట నిలబడాలి, మనం దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాకట్లు ఎత్తబడాలి. పెద్ద పెద్ద కలెక్టర్లు ఉద్యోగాలు వదిలేసి దేవుని సేవ చేస్తారని పిచ్చోళ్ళు కదా వాళ్ళు, సైంటిస్టులు సైతం. ఆయన ఉన్నాడు కదా అక్షరాన్ని కనిపెట్టింది ఎవరైనా. మన పశ్చిమ బెంగాల్కి వెళ్ళి వచ్చి 16 ప్రింట్లు ఇచ్చిండు బైబుల్. ఎవరు? విలియం కేరీ, క్రిస్టియన్. ఒక పక్కన భార్య బాగలేదు, ఒక పక్కన శత్రువులు చంపుదాం చూస్తారు, ఒక పక్కన బైబుల్ రాస్తుండు, సువార్త చేస్తాడు, చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఏదో మామూలుగా మనుషులు రాసిన అక్షరాలు కావి. దేవుని రాజ్యం ఉంది, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. దేవుని ఎదురు నువ్వు నిలబడాలి. నువ్వు దేవుని ఎదురు నిలబడాలి కనుక నీ అంతరంగ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దొంగ చూపులు చూపి దొంగ మాటలు మాట్లాడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటే అక్కడ నిలబడలేవు, ఎక్కడ నిలబడలేవు. మరలా చెప్తున్న పాపానికి సుట్టరికానికి సంబంధమే లేదు. ఆమేన్. హల్లెలూయా. అంతా సర్వనాశనం జరిగినాక ఎట్లా జరుగుద్ది అనుకోలేదు, అట్లా జరుగుద్ది అనుకోలేదు, ఎట్లయిద్ది అనుకోలేదు, అట్లయిద్ది అనుకోలేదు, అమ్మో ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు. ఇన్ని మాటలు చదువుతున్నారు చాలా. హల్లెలూయా. కనుక బైబిల్ వాక్యం సెలవిస్తున్నమాట, మీరు దేవుని ఎదుట నిలబడే రోజు ఒక రోజున్నది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడాలి. మనం అందరం ఎక్కడ నిలబడాలి చెప్పండి, అందరూ కొంచెం గట్టి చెప్పండి. దేవుని ఎదుట. ఎవరు ఎదుట? రాజు ఎదుట. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇంకా ఎంతమంది ఉన్నారో యూదులందరూ నిలబెట్టాలి. అష్పెనజ్ అనేటువంటి నపుంసకుడు ఇప్పుడు దేవుని ఎదుట సేవకుడైనటువంటి నపుంసకుడు సంఘాన్ని నిలబెట్టాలి. ఎవరు నిలబెట్టాలి? సంఘాన్ని. ఎట్లా నిలబెట్టాలట? మొదటిది లోపం లేనివారు. ఏమి లేనివారు? ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాలు చదువుదాం త్వరగా. అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము చొప్పున రాబోవు యుగములో కలపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని వరమే. మన మాట ఏ లోపం లేని వారముగా రాబో యుగమందు దేవుని ఎదుట నిలబడాలి. లోపము అని అందరూ 10 టమాటీలలో ఒకటి పాడైపోయింది అనుకో, ఏం చేస్తాం? దాన్ని తీసి పడేస్తాం. 10 మామిడికాయలలో ఒకటి పుచ్చిపోయిందంటే ఏం చేస్తాం? దాన్ని ఏదైనా మనం కొనేటప్పుడు ఏదైనా డార్క్ ఉందంటే, ఏదైనా మచ్చ ఉందంటే దాన్ని ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. లోపం లేదు, తక్కువ ధర. ద్రాక్ష పళ్ళు అమ్మేటప్పుడు గెలలో ఉన్న దానికి ఎక్కువ ఖరీదు, విడిగా ఉన్నదానికి తక్కువ ఖరీదు. విడిగా ఉన్నదానికి విలువ ఉండదు, గెలలో ఉన్నదానికి విలువ ఉంటుంది. నువ్వు విడిగా నీ సొంత ఆలోచనతో, నీ సొంత నిర్ణయాలతో నీకు విలువ ఉండదు. నీ భర్తకు వేరే నువ్వు బతుకు, నీకు ఎలా ఉంటుందా? చాలామంది భర్తకు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని పోయిన వాళ్ళు కొంతమంది స్త్రీలను చూడండి, ఒక 6 నెలల సంవత్సరం నెంబర్ 1 కొట్టరు. ఆ తర్వాత వాళ్ళు కుక్క బతుకైంది, చింపిరి బతుకైతుంది. ఈరోజు భర్త ఒక మాట అనగానే ఎగిరెగిరి నా సొంతంగా నేను బతుకుంటా, నా బతుకే నేను బతుకుంటా, నీ దగ్గర ఉండేదండి, నీ చెప్పదండి ఏ అని గొంతు పడతారు కదా. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు కుక్క బతుకైతుంది. ఎప్పుడైతే కుటుంబం నుంచి నువ్వు వేరైతే నీకు విలువ ఉండదు, సంఘం నుంచి వేరైతే నీకు విలువ ఉండదు, దేవుడి నుంచి వేరైతే నీకు విలువ ఉండదు.
దేవుని సావాసం నుంచి వేరేది నీకు గెలవడం నీకు లోపం. జగతి పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో నిన్ను ఏర్పరచుకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతే నువ్వు లోపం కలిగిన దానివి కాదా? లోపం కలిగిన వాడు కాదా? దేవుడికి నీకు సావాసం ఎక్కడుంది? దేవుడికి నీకు మంచి బాండింగ్ ఎక్కడుంది? దేవుడికి నీకు మంచి ఆత్మీయత ఎక్కడుంది? నీకు సినిమాలతో బాండింగ్ ఉంది, సీరియల్తో బాండింగ్ ఉంది, లోక సంబంధమైన ఆటపాటలతో బాండింగ్ ఉంది, నీకు లోక సంబంధమైన ఫ్రెండ్షిప్తో ఉంది, లోక సంబంధమైన వాటితో ఉంది. దేవుడితో ఎక్కడుంది నీకు? జగతి పునాది వేయబడకమని అక్కడ కట్టినట్టు బంధాన్ని మళ్ళా రాబోయే ఒక మందు దేవుడిని అక్కడ నిలబెడతాడట. స్తోత్రం చెప్పండి. నువ్వు మధ్యలోనే దారి తప్పిపోతే, మధ్యలోనే విడిపోతే, మధ్యలోనే లోకంలో కలిసిపోతే, మధ్యలోనే గెల నుండి వేరైన ద్రాక్ష పండు వలె నువ్వు పక్కకి వెళ్ళిపోతే, నిన్ను పక్కకు పెట్టకపోతే దాంట్లో వస్తుందా దేవుడు? లోపం ఉండకూడదు. ఆమేన్. ఒకవేళ ఇక్కడ గెలలో ఉన్న ద్రాక్ష పండు ఊడిపోతే దాన్ని తీసి పక్క పెడతాడు, కానీ నువ్వు ఏ శైలిలో ఊడిపోతే మళ్ళీ ఆయన అంటూ కడతాడు. గట్టిగా స్తోత్రం. ఏం కడతాడు? పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలో ద్రాక్ష నన్ను అడ్డుకట్టి స్థిరపరచు నా మంచు నీకిష్టమైన నన్ను వేసే ఎక్కడి నుంచిండాట? ఇసిరేట్లేదట నువ్వు బాగలేదని, ఇసిరేట్లేదట నువ్వు సరిగా లేవని. దేవుని అంటు కట్టడానికి ఇష్టపడతాడు. ఇది జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5:25-27 వచనాలలో దేవుడు పురుషులారా అవును అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. హల్లెలూయా. దేవుడట సంఘము కొరకు అప్పగించుకున్నాడట. లోపాలు ఉన్నాయి, ప్రతి మనిషిలో లోపం ఉంది. లోపం లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? అందులో ఏదో ఒక లోపం ఉంటుంది. మాటల్లో లోపం ఉంటుంది, చూపుల్లో లోపం ఉంటుంది, ప్రవర్తన లోపం ఉంటుంది, ధన విషయం లోపం ఉంటుంది. ఏదో ఒక లోపం మనిషిలో ఏదో ఒక లోపం అయితే ఉంటుంది. ఈ లోపాన్ని బట్టి దేవుడట నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన ఏం చేస్తాడని తెలిసిన? కలకమైన ముడతైనా మత్సైనా డాగైనా అట్టిది మరి ఏదైనాను లేకోకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా నిలబెట్టుకోవాలని. చాలు. ఎట్లా నిలబెట్టుకోవాలన్నట? పరిశుద్ధమైందిగా నిర్దోషమైందిగా మహిమ కలిగిన సంఘముగా దేవుని ఎదురు నిలబెట్టుకోవాలి. ఎవరిని? నన్ను అనందరూ ఎక్కడ నిలబెట్టుకుంటాడట? ప్రభువా నేను నీకు పనికి వస్తాను, ఇంత పాపిని. అయ్యా నా గురించి నీకేం తెలుసా? నేనంత దౌర్భాగ్యున్నావు. అయ్యా నా గురించి నీకు తెలుసు కదయ్యా. నువ్వెన్ని అన్నా సరే నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. ఆమేన్. పోలీసులు ఏం చేస్తారంటే మాట అనకపోతే 2 దెబ్బలు కొట్టి పంపిస్తారు, ఇంకా మాట అనకపోతే 6 నెలలు జైల్లో పెడతారు, ఇంకా మాట అనకపోతే 10 సంవత్సరాలు జైల్లో పెడతారు, ఇంకా మాట అనకపోతే ఉరిశిక్ష చేసి పడేస్తారు. ఇప్పుడు పనికిరాడని దేవుడు అట్టగా ఎట్ట దొక్కాలని అట్ట దొక్కుతాడు, ఎట్ట నరం తీయాలని అట్ట చేస్తాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్తున్నా. చాలామంది ఒక మంచి మాట చెప్తారు. స్టిల్ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎంత కష్టపడ్డావు తెలుసా? ఎంత ప్రార్థన చేసినా తెలుసా? ఎంత రాత్రి మగలు కష్టపడినా తెలిసిన? మధ్యలో సాక్ష్యం చేస్తూ ఉంటాడు. యాడికి పోయాను ఏమని చెప్తాడంటే, పొద్దున్న లేచేది, రన్నింగ్ చేసేది, ఉరికేది, జాబ్ కొట్టాలా జాబ్ కొట్టాలా జాబ్ కొట్టాలి. అచ్చరం మొక్క రాదు మా అయ్యకి. స్తోత్రం చెప్పండి. అచ్చరం మొక్క రాదు, ఇప్పటికీ రాదు సరిగా.
ఇప్పుడు మిమ్మల్ని వాక్యం అడగట్లే, అక్షరం ఒక్కరు రాకపోయినా దంచి కొడతాడు. స్తోత్రం చెప్పండి. మోకాలు ఉంచడం మాత్రం బాగొచ్చు, యాడికి పోయినా నిలువు మోకాలు ఉంచుతాడు. మాకు గలవక నారాయణ స్పెషల్ క్లాసులు చెప్పే టీచర్ దొరికితే ఆయనకు కూడా వాక్యం చెబుతాడు. ఆయనకి ఎట్లా దంచుతుందంటే ఆయన ఇంటికి పోయినాక ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. జోయలకు ఎవరైనా పరిచయం అయ్యారనంటే వాళ్ళని చంపేది పెడతాడు, వాడు చెట్టు ఏందనుకో వదిలిపెట్టాడు. ఆమేన్. నాకే ఇసుకు పడుతుంది, వదిలే ఎందుకులే అంటే, నీకు తెలియదు ఇది చచ్చిపోతే నరకానికి పోతాడు అంటాడు. నాకు భయం వేస్తుంది నీకు చెప్పాలంటే, వాడు తిరిగి కొడతాడు. మరి జోయలకు అలాంటివి ఏముండవు, పోతాడు వాడు ఎట్టాడో సరే, నువ్వు నరకానికి పోతావురా అంటాడు. నేనేమో నిలబడి ట్రైన్లో ఉన్నాను. నేను ఎటువంటి నిలబడి ట్రైన్లో ఉంటే ఓ బిచ్చపోని చూసి వాడిని ఎత్తిన చేయబెట్టి పారం చేస్తూనే ఉంటాడు. నేను అడిగిరి చూసి లోపల ఈ మనిషి ఎవరిని వదిలిపెట్టినే ఉన్నాడు రా నాయన. స్వార్థ భారం. వాళ్ళ ఆఫీసర్లు రిటైర్డ్ అయిపోతారు కదా సార్, మరి పోతారు మరి అక్కడికి ఎప్పుడు సార్ మా కాలం అక్కడికి ఏందనంటే, మీరు మారుమనసు పోతే నరకానికి పోతారు సార్ అన్నాడు. అంటే వేలు అంటూ ఉంటుంది కదా, నేను సంపాదించిన జాబ్ అంటాడా అంటాడు. అయితే నీ సామర్థ్యం నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తలే, కానీ నీ గుణం నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. నీ గుణం మంచిది కాకపోతే మొత్తం నాశనం అయిపోతుంది. ఏది మంచిది కాకపోతే అందరు చెప్పండి. నీ సామర్థ్యం నిన్ను ఆకాశం ఉంటే తీసుకుపోద్ది, నీ గుణం నిన్ను సర్వనాశనం చేసి పడేస్తుంది. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఒరే వాడితో సావాసం వద్దురా బాబు, వాడి గుణం అర్థమైపోయిందిరా. ఒక్కసారి నీ గుణం ఏందో బయటపడ్డదంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఎందుకంటే ఆ గుణం నిన్ను పాతాలను తీసుకెళ్తాను. అందుకోసం అన్నిటికంటే నువ్వు శ్రేష్టంగా కాపాడుకోవాల్సిన గుణం. మీరు ఒకసారి బాగా గమనించండి. దానియేలు 92 సంవత్సరాలు బహుశా బతికిండు. ఎన్ని సంవత్సరాలు? 92 సంవత్సరాలు బతికిండు. 70 సంవత్సరాలు ఐగుప్తులో అదే ఏడాది బబులోను దేశంలో ఉన్నాడు. 72 సంవత్సరాలు, 70 సంవత్సరాలు సుమారుగా. ఈ 92 సంవత్సరాలలో దానియేలు గుణం మారలేదండి. గట్టిగా సఫలం. మీరు ప్రకృతిలో కూడా చూడండి, చెట్టు ఆకారం మారుతుంది, చెట్టు రంగు మారుతుంది, చెట్టు రూపురేఖలు మారిపోతాయి. వాతావరణంలో కూడా కొంచెం మార్పులు అయితే రావచ్చు, ప్రకృతిలో రావచ్చు, లోకంలో ఉన్న ప్రతి దాంట్లో రావచ్చు, ప్రతి జీవిలో రావచ్చు, ప్రతి దాంట్లో రావచ్చు. అప్పుడు 100, 150 బతికేటోళ్ళు ఇప్పుడు 70కే పోతారు. మార్పు వచ్చింది, అన్నింటిలో మార్పు వచ్చింది. దానియేలు గుణంలో మార్పు రాలే. అది శ్రేష్టమైనటువంటి జీవితం. మనకు పూటకు ఒక గుణం ఉంటుంది. వాక్యం విన్నప్పుడే ఇక్కడ నుంచి తండ్రి ఇక చూసుకో రాసుకో, నీ జీవగ్రంథంలోనే కాదు అన్న. ఈ మాటలు సూపర్గా ఉంటాయి. మన గుణం 3వ రోజే ఒక శ్రేష్టమైన జీవితం, ఒక రోషం కలిగిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. హామాను ప్రధానమంత్రి. హామాను యొక్క చెడు గుణం ఉరిశిక్షకు తీసుకుపోయింది. సంసోను ఇశ్రాయేలందరికీ న్యాయాధిపతి. సంసోను యొక్క చెడు గుణం దాగోను గుడిలో దిక్కులేదు సౌదచ్చాడు. నీ గుణం నా గుణం బాగలేకపోతే మన బతుకులు కూడా అర్థం అయిపోతాయి, మన జీవితాలు కూడా అర్థం అయిపోతాయి. ఎదగటం గొప్ప కాదు, పేరు రావటం గొప్ప కాదు, ఒక ఉన్నతమైన స్థాయికి రావటం గొప్ప కాదు. ఒక గుణం సరిగా లేకపోతే సరి చేసుకోవాలి దేవుని ఎదుట. ప్రభువా, అది ఎక్కడైనా సరే నీ గుణంలో లోపం ఉందంటే సరి చేసుకో. ఎవరు చూడట్లేదు, ఎవరు. మీరు ఎప్పుడైనా గమనించండి, బైబిల్ వాక్యం చెబుతుంది, రహస్యం అనేది మిద్దెల మీదకి ఒక రోజు వస్తుందట. అది వాస్తవం అండి.
రహస్యమైన జీవితం ఎక్కడికి వస్తుంది? నిన్ను డప్పు కొట్టి ఊరేగింపు చేసి చెప్తారట నీ గురించి. మనుషుల చేత నీతి మంత్రులుగా చాలామంది కావచ్చు, కానీ ఒక రోజు నీ జీవితం బట్టబయలవుతుంది. ఈ లోకంలో నీకు ఎంత భయం ఉంటే దేవుని ఎదుట మరి చూడాల సంగతి మనది ఎట్లా ఉంటుందా. రాజు కావాల్సింది లోపం లేని వాళ్ళు. సత్రం చదువుదామా? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. రొట్టె ద్రాక్ష రసం చేతిలో పట్టుకుంటావు, ఏమని ప్రార్థన చేస్తావు? రొట్టె ద్రాక్ష రసం చేతిలో పట్టుకుని ఏ ప్రార్థన చేస్తావు? ప్రభువా, అయ్యగారు ద్రాక్ష పాలు తెచ్చాడు, అమ్మగారు రొట్టె చేసింది, దీవించి ఆశీర్వదించి నాకు శక్తి బలం దయచేయంటావా? ఈ శరీరం తిని ఈ రక్తం తాగబడి మీలో మీరు జీవం కలిగిన వారు. ఆమేన్. అంటే దాని అర్థమైంది, అక్కడ ఏమని రాయబడదు? మీరు విమర్శ చేసుకోవని తినాలట. ఏం చేసుకోవాలి చెప్పండి? విమర్శ, ఆనందం, విమర్శ. నాలో ఏదైనా ఒక లోపం నన్ను నిలబడి చేస్తుందేమో, నాలో ఏదో మాటల్లో, చూపుల్లో, ఆలోచన, తలంపుల్లో, ఉద్దేశాల్లో, ప్రవర్తనలో ఎక్కడైనా నేను జారిపోతున్నానేమో, నాకు తెలియని పాపం నాలో ఏలుబడి చేస్తుందేమో, నాలో నా అంతరంగంలో ఏది అపోస్తలుడైన పౌలు మంచిది ఏది నాలో నివసించదని నేను ఎరుగుదును. నేను ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నా. ఆమేన్. ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉంటున్నా, ఎంత మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నా, ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటున్నా, ప్రతిదినం దీన్ని అలగొట్టుకుంటున్నా. ఈ శరీరం విచ్చలవిడిగా జీవించడానికి ఇష్టపడుద్ది. మనసుకు నచ్చిన కూర తినకపోతే సస్తరండి, మనసుకు నచ్చిన చీర కట్టకపోతే సస్తరండి, మనిషికి నచ్చింది కొనకపోతే ఉరేసుకొని చచ్చిపోతారండి. వాళ్ళు చచ్చిపోవడానికి ఇష్టపడతారు, కానీ వారి కోరికను చంపుకోలేరు. వారి గుణం వారిని చంపేసింది. నీ గుణం జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తున్నా. సింపుల్గా ఒక మాట చెప్పనా, నాకు ఎప్పుడు తిండి మీద ఆశ లేదు, కానీ ఈ మధ్య ఏందో తిండి మీద ఆశ పెరుగుతుంది. తిందాం అనుకుంటా కానీ తినను. నా ముందరకి సవాళ్ళు వచ్చే భోజనాలు వస్తాయి, నా ముందరకు వచ్చే భోజనాలు మీ ముందరకు వస్తే ఇక మాకు ఏ పని వద్ద ఏమొద్దు నేను ఇది చాలంటారు. స్తోత్రం చెప్పండి. దేశంలో ఎక్కలేని చేపలు, ఎక్కలేని వంటకాలు, ఎక్కలేని కథ మొత్తం రకరకాలు. ఎందుకు? నా పక్కనే ఉన్నాడుగా మా గురువు గారు. మేమిద్దరం పోయినాం సముద్రం దగ్గరికి, యానం. మేమిద్దరం పోయినాం. ఏదో పీతలాట, స్పెషల్ పీతలు తీసుకొచ్చారు, ఇంకేదో చేపాట, ఇంకేదో ఆట. నా ముందర పెడతాను, ఒక్కడు కూడా తిన్నాను. నేను నెంటలే గారు అన్నాడు. మొత్తం శుభ్రం చేసి పడేసాం. శుభ్రం చెప్పండి. అన్నిటికీ న్యాయం చేసి పెట్టాం, ఒక్కడు కూడా అన్యాయం జరగకుండా. లేదుగా ఇప్పుడు తినేవాడి గుణం తిండి దగ్గర పోద్ది, పడేవాడి గుణం మనసు దగ్గర పోద్ది, పాపపు గుణం పాపం దగ్గర పోద్ది. లేదా యేసు ప్రభు వ్యభిచారితో మాట్లాడితే వ్యభిచారి మారిందండి. మరి నువ్వు నీ సంగతి ఏంటి? నీ జీవితం ఏంటి? నీ అంతరంగం ఏంటి? ఎంత శ్రేష్టంగా మనం బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు జీవితం ఎంత శ్రేష్టంగా తెలుసా అండి? ఎవరితో సంబంధం ఆడదాడు. ఆమేన్. చెప్పండి ఎవరితోటి? ఆయన పని ఏదో, ఆయన వ్యవహారం ఏందో, ఆయన కథ ఏందో. బాబాయ్ తినవా, తమ్ముడా తినవా, కొడుకా తినవా, అన్నా తినవా, అక్క తినవా, చెల్లె తినవా, ఓ ఏం కూర వేయాలా, ఏం బోవేయాలా, ఎడిపోయిచ్చినావు పనికి ఈ సోది పెట్టే బదులు మోకాళ్ళు లంచే సూత్రం చేయమని చెప్పాడుగా. విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటంటే సౌందర్యం కలిగిన వారు కావాలట. రాజుగారికి ఎవరు కావాలా? అందము అని అందరూ. అందంగా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. అందంగా ఉన్న వాళ్ళు అంటే ఎందుకు? మిమ్మల్ని మించిన అందగాళ్ళు ఎవరు ఉన్నారు? హల్లెలూయా చెప్పండి ఒకసారి.
వలేలు చెప్పులో ముక్కులో పోయినాయి నీళ్ళు, గొంతులో పోవాల్సిన నీళ్ళు ముక్కులోకి వచ్చినాయి. పెండమ్మ 2 చంపచారాలు పెట్టినావు, ముక్కు పొల పెట్టినావు, మెల్ల 2 తులాలు తాళేసినావు, బ్యాంకులో 5 లక్షలు వేసినావు. నువ్వు నా పనాన పడ్డావు. ఎవడో నువ్వు పుట్టుకొని పోతే అయ్యగారు కావాలని చంపిన అంటారు. నోరు మూసుకొని అటు కూర్చో. అలేలుయా. అందంగా ఉన్న వాళ్ళు అలేలు చెప్పమంటే పెంటమ్మ చెప్పి అలేలు. వాళ్ళ ఆయన అన్నదట, గెట్ అవుట్ అన్నదట. అప్పుడు పోయిన తోరు రాలేదు. లేదు సూత్రం చెప్పండి. అందం అని అంటే చంపచరాలు, మొక్క పొలం, మెల్లో తాడు, ఎత్తినిండా పూలు, తెల్లగా ఉండటం కాదు. సాధువైన మృదువైన చదవంట మాట. పేతురు 1 పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువు. బైబిల్ ఎదురా? నీ బైబిల్ ఎదురా? చదవండి. గట్టిగా సాధువైన మృదువైన గుణము. అల్లెలే చెప్పండి. మీరు మాట్లాడితే ఎట్లుండాలట? సాధువుగా, ఇంకొకటి మృదువుగా అనండి అందరూ. సౌందర్యం అంటే ఏంటిది? కాదు, నలుపు నాన్న ఎరుపు డేంజర్. తెల్ల పెళ్లి సంబంధాన్ని పోయినప్పుడు చూడాలి ఒక్కొక్కల కథ. అమ్మాయి తెలుపుందా అనుకున్నా, వీడు మన బాగా గాలిపోయిన అట్ల పెంకని అక్కడ నల్లగా ఉన్నా, వీడికి ఎట్లా ఉండాలా? వీడు ఒక కట్నం లేకపోయినా ఏం కట్టాడే. సంబంధాన్ని పోయినప్పుడు ఎట్లా ఉంటారు? అమ్మాయి మా తెలుపు చల్లకుండా పైన తెలుపే గాని లోపల కుళ్ళు, నీవు కూడా అలాగుంటివా, ఆచారాలకు బానిసైతివా, కడిగి చూస్తే. ఇప్పుడు చెప్పండి. సౌందర్యము గల వారు రాజు ఎదురు నిలబడాలంటే అందం కలిగిన వాళ్ళు ఈ రాజు ఎదురు నిలబడాలి. సాధువైన మృదువైన అక్షయమైన గుణం కలిగిన వారు ఆ రాజు ఎదురు నిలబడాలి. గట్టిగా చెప్పండి. నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ స్వభావం సాధువు లేకపోతే నువ్వు దేవుడి ఎదురు నిలబడవు. ఆ రాజు ఎదురు నిలబడలేవు. నా రాజు ఆయన ఎదురు నిలబడాలంటే నేను ఒప్పుకోను ప్రభువా. నాకు బొచ్చలు శుభ్రంగా లేకపోతే ఒప్పుకోను, గిన్నెలు శుభ్రంగా లేకపోతే ఒప్పుకోను, నాకు టమాటా లేకపోతే ఒప్పుకోను, కూరగాయలు లేకపోతే, ఈరోజు చికెన్ లేకపోతే ఒప్పుకోను ప్రభువా అని ముక్కు ఇట్లా పెట్టినాం అనుకో, దీని తీసి నరకాలు ఏంట్రా అంటాడు. ఏమంటాడు? మీరు ఒక్కొక్క క్షణం కూడా ఆలోచించొద్దు, దీన్ని చుట్టుపడి తీసుకుపోయి నరకాలు ఏడాది వచ్చింది ఇది అంటాడు. ఫస్ట్ నీకేమో మరి నీ ఇదే స్వభావంతో ఆడుకుని అడుగుతావు, చికెన్ తెమ్మాట ఏడ నుంచి తెస్తాడు, ఏడ నుంచి కోడి దొరుకుతుంది అక్కడ. నీ గుణం ఎట్టుండాలా? సాత్వికం. అందరు చెప్పండి. నీ కోపం ఉందా లేదా? అహంకారం ఉందా లేదా? గర్వం ఉందా లేదా? పొగరు ఉందా లేదా? మీరు ఎట్లా నిలబడతారు దేవుని ఎదుట? పర్ఫెక్ట్ మాట ఇది. అసలు బైబిల్లో దేవదూత దయ్యంగా ఎందుకు మారిందంటే వాడి గుణం సరిగలేదు కాబట్టి దయ్యంగా మారింది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, గర్వం ఉంది, నువ్వు పరలోకం పోతావా? అందరు చెప్పండమ్మా. మరి పోమనుకున్న ప్రార్థనకి ఎందుకు పోతున్నావు? పోమనుకున్న ప్రార్థన చేస్తున్నావు, పోమనుకుంటా ఎందుకు చేస్తున్నావు అంటే ఎక్కడైనా మారుతానేమో. మారుతావు. ఎందుకు మారవు? నాలుక పోగొడితే ఏం చేస్తావు? మారుతావు. మెడలో నరం తప్పిందంటే ఏమవుతావు? మారుతావు. చెయ్యి పడిపోయిందంటే ఏమవుతావు? మారుతావు. కాలు చేసి రెండు పడిపోయినంటే ఏమవుతావు? మారుతావు. నాలుక పచ్చివాసన వస్తే ఏమవుతావు? మారుతావు. సూత్రం చెప్పండి.
అవి వచ్చినాక మారుతావా, రాకముందే మారుతావా? అందరూ చెప్పండి. ఎట్లా పోయిందనుకో, ఏం చేస్తారా సదేవా అప్పుడే అన్నది అట్టప్పుడు ఆయన మన నరాలు ఎంత పలసగా ఉంటాయో తెలుసా? మీరు అంత ఆవేశం అయితే బ్లాస్ట్ అయిపోతాయి. అప్పుడు అంటే గట్టి మాంసం తినేటోళ్ళు పెద్దది కాబట్టి కొంచెం ఉండేది. ఇప్పుడు అంతా మందులు వేస్తారు కాబట్టి మొత్తం బ్లాస్టే, మొత్తం మందు కూడే. ఇప్పటికే సగం తెచ్చి నీకింకా పొగరు అహంకారం ఉందని దెబ్బ చదువుతావు. చూద్దాం చెప్పండి. నేను చెబితే నీ మీద కోపం వస్తే రావచ్చు, కానీ నువ్వు ఎక్కువ కాలం అయితే బతకవు. ఇది గ్యారంటీ. నిజం. ఆశనం ముందు నడుస్తుందట గర్వానికి సామెతలు మీరు ఎన్నిసార్లు చదవలే? నేను చెబుతాను ఆ మాట. నీ రాజు చదువు ఆ మాట. లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక జంతువుతో పోల్చారు. ఏ జంతువు అండి అది? ఎక్కడుంది అది? ఆ బైబిల్లో మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. త్వరగా తక్కువ తీయాలా, టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది, ముగించేస్తాను ఇక. అది కాదు 20, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. 26, 29 అనుకోండి. దేవుని గొర్రెపిల్ల కట్టే సపడు కూడా స్తోత్రం చెప్పండి. గొర్రెపిల్ల కోపం ఉంటుందా? ఉంటుందా? గొర్రెపిల్ల గర్వం ఉంటుందా? గొర్రెపిల్లకు గర్వం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెపిల్లతో పోల్చారు. పెళ్లి కుమారుడు గొర్రెపిల్ల అన్నారు. మరి వధువు సంఘం కూడా గొర్రెపిల్లే కదా. మరి ఆయన సాధువైనప్పుడు మృదువైనప్పుడు మనం కూడా మృదువు ఉండాలి కదా. యేసు జ్ఞానమందును వయసునందును మనుషుల దయందును దేవుని దయందును హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఆమెను చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిందట. ఎందుకు దయ పుట్టిందంటే, ఎస్తేరు యందు దయ ఎందుకు పుట్టిందో గట్టిగా నోరెత్తి చెప్పండి. ఎస్తేరు యందు రాజు నుంచి మొదలుకుంటే బంట్రోత్ వరకు, అక్కడి నుంచి కిందికి ఇక్కడ నుంచి పైకి అందరికీ ఎస్తేరుని చూస్తే దయ పుట్టిందట. ఎందుకు దయ పుట్టిందో చెప్పండి. ఎస్తేరుని బట్టి అందరికీ దయ పుట్టింది. ఎందుకు పుట్టింది? ఆమె హేగే నిర్ణయించినటువంటి వాటిని తప్ప మరేమీ కోరుకోలేదు. గట్టిగా సపోర్ట్ పట్టండి. సాత్వికం అంటే ఏమి కోరుకోకపోవటం, అది సాత్వికం అంటే. సాత్వికం అంటే చెప్పండి, ఏమి? మళ్ళీ చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి. అందరూ తెలిసి ఏమి కోరుకోకపోవడం అనండి. అందరు కొంచెం గట్టిగానండి. అదేంటిదంటారు దాన్ని? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నీకు ఇది కావాలి, నాకు అది కావాలంటే నువ్వు సాత్వికం కలిగిన మనిషి కాదు. సాత్వికం కలిగినటువంటి స్వభావం ఇది కాదు. సాత్వికం అంటే ఏంటిదంటే నువ్వుగా ఏది అర్జించకపోవటం. నాకు ఇదే కావాలి, ఇలాగనే ఉండాలి, ఇట్లయితేనే అట్లయితేనా గర్వం. అది ఏమి కోరుకోకపోవడమే సాత్వికం. ఆ సాత్వికం కలిగిన ఆమె ఎడల రాజు నుంచి కిందకున్నటువంటి వారందరికీ దయ పుట్టింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో కూడా
సమూయేలు ఎడలో కూడా అందరికి దయ పుట్టిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో కూడా దావీదు ఎడలో కూడా అందరికి దయ పుట్టిందండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా దయ పుట్టింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా దయ పుట్టింది. ఈ మాటలు ఏందో తెలిసిన ఈ 3 చరణాలు, ఎవరైతే సాత్వికంగా ఉంటారో వారికి శత్రువులు ఎక్కువ. చెప్పండి అందరూ చెప్పాలి. ఎవరికి శత్రువులు ఎక్కువ ఉంటారో సాత్వికులు అందరు చెప్పాలి. దావీదు సాత్వికుడు గనక సౌలు శత్రుత్వం పెంచుకున్నాడు. దానియేలు సాత్వికుడు గనక బబులోను జనులందరూ కూడా శత్రుత్వాన్ని పెంచుకున్నారు. మీకు ఒక మంచి మాట చెప్పనా, మీరు విరిగి నలిగిన హృదయంతో మీరుంటే మీకు శ్రమలు వస్తాయి, మీకు కష్టాలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని చెడ్డ మాటలు అంటారు, మీ గురించి చెడుగా ప్రవర్తిస్తారు, చెడుగా చెప్తారు. అయితే ఒక విషయం ఏంటంటే తెలుసు, అక్కడ ఇవేవి నీకు రావటం లేదు, నిన్ను చూసి అందరూ భయపడుతుర్రు అంటే, నిన్ను ఒక మాట అనడానికి అందరూ జడుస్తున్నారని అంటే నీలో సాత్వికమైన మనస్సు లేదుగా. నీ పేరు అందరూ భయపడతారంటే అర్థమైంది, నువ్వు సాత్వికమైన మనిషివి. దానియేలు మంచిగా ఉండబట్టే కదా అందరూ ఎత్తి పొడిచింది పొద్దుందాకా. ఎవరిని ఏమన్నాడు దానియేలు? ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా, ఆయన పాలన ఏదో ఆయన చేసుకుంటా. కానీ సాత్వికుని ఎదుట సింహాలు కూడా నోళ్ళు మూసుకుంటాడు దేవుడి చేస్తాడు. గట్టిగా సంపూర్ణ కొడుస్తుంది. మీరు నోరుకు పని చెప్పొద్దు, మీ కోపానికి పని చెప్పొద్దు, మీ అహంకారానికి పని చెప్పొద్దు, మీరు సాత్వికానికే పని చెప్పాలి. కీడుకు కీడు చేయకూడదు, కీడుకు మేలు చేయాలి. మిమ్మల్ని హింసించే వారిని హింస పెట్టవద్దు, వాళ్ళు మిమ్మల్ని హింస పెడుతూనే ఉండాలి, మీరు వారికి ప్రేమ చూపుతూనే ఉండాలి. ఫరో లేని మోసేకి ఆశీర్వాదం, శ్రమ లేని మీ జీవితానికి పరిపూర్ణత లేదు. ఈ లోకంలో శ్రమపడిన వారికి పరలోక రాజ్యం లేదు. మీ జీవితంలో కష్టాలు ఎక్కువైతేనే అంటే మీ ఆత్మీయత కూడా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట, ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. సకల విద్య ప్రవీణత, జ్ఞానం. అందరు చెప్పండి, జ్ఞానం. అందరు చెప్పండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7-9 వచనాలు తొందరగా చదవండి. నేను ముగించేస్తున్నా 2 నిమిషాల్లో. తొందరగా అందరూ. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7-9 వచనాలు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వానికి తెలిసి ఉన్నది అనగా మహిమ స్వరూపియగు ప్రభు సిలువ వేయబడకపోయి ఉండును. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయములకు గోచరము కాలేదు. దేవుని జ్ఞానం అన్నట లోకాధికారులకు తెలియలేదట. ఎవరి జ్ఞానం చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. మనకి ఏ జ్ఞానం ఉంటుంది? లోక జ్ఞానం. అని అందరూ ఏది ఎట్లా ప్లాన్లు వేస్తే పక్కా ఉండాలి. ఏం వేస్తే మన ప్లాన్లు ఎట్లుంటాయి, ఆయన ప్లాన్లు ఎట్లుంటాయి? దేవుని జ్ఞానం మర్మము, దేవుని జ్ఞానం మరుగైనది. చెప్పండి అందరూ. దేవుని జ్ఞానం మర్మము, దేవుని జ్ఞానం మరుగైనది. అది ఎవ్వరికి అర్థమయ్యేది కాదు. నేను ఆ జ్ఞానం గురించి మాట్లాడాల్సి వస్తే జోయల్ గారి గురించే మాట్లాడతాను. ఎందుకనంటే ఆయనకి పిచ్చి పట్టింది. ఏం పిచ్చి పట్టింది? పిచ్చి పట్టింది. ఆ జ్ఞానం ఎవరికి అర్థము కాదు. ఈ మనిషి ఇప్పుడు పుట్టాల్సినవాడు కాదు. బిల్లీ గ్రాహం గారు, పాల్ యాంగిచో గారు, వాళ్ళ స్థాయికి తగిన వ్యక్తి లేదుగా. ఎందుకు ఈ మాట చెబుతున్నా నేను చూస్తున్నా, పక్కనే ఉంటాయి 24 గంటలు చూస్తూనే ఉంటా. ఏదో నలుగురు చూసే భక్తి, నలుగురు చూసే పాత, నలుగురు చూసే ఎవరు చేయడు. యథార్థంగా అంటే యథార్థంగానే ఉంటాడు.
మనిషిని ఎక్కడైనా సరే నమ్మకంగా ఆడ అప్పచెప్పి రావచ్చు. ఎక్కడున్నా కానీ దేవుని స్వాత ప్రకటిస్తాడు. అది దేవుని జ్ఞానం, ఒక మర్మం. ఇది అధికారులు తెలియలే, రాజులు తెలియలే, మేధావులు తెలియలే, ఎవరికి తెలియలే. విద్య లేని పామరులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు 12 మంది శిష్యులకు తెలిసింది. దేవుని జ్ఞానం నీకు తెలిస్తే నువ్వు దేవుని సిలువేయమాట. సిలువేయమంటే దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుని సన్నిధికి దూరంగా, దేవుని సన్నిధి విడిచిపెట్టాం. ఈ రోజున 10 నీకు పక్క తిరిగేటేదంటే చూస్తాను చెప్పండి. 8 గంటలకమ్మా ప్రార్థనకు వచ్చేది అమ్మా. ఎమ్మెల్యేలు, ఓ ఎంపీలు దేవుని సొంతగా చెప్పండి. మా తల్లు మీ పొగలకెళ్ళ కొట్టాలా? హల్లెలూయా. యేసు ప్రభు కూడా మేఘాలకు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్ కొంచెం పైన వస్తాం, బట్టలు పెట్టేసుకుని వస్తాం పో అంటే ఆయన ఉండడమ్మా. హల్లెలూయా. ఆదివారం ఎట్టాగో ప్రార్థనకు వస్తారు, మీరు ముందే వస్తే 11 గంటలకల్లా అయిపోగా మీకు ఎండ దగలాలనే ఉంచిన చూస్తాం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ నుంచి దానియేలు గ్రంథం ప్రసంగాలన్నీ రికార్డ్ అవుతాయి. ఇవన్నీ రికార్డు దాచిపెట్టాలని చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితానికి రాబోతరానికి ఆశీర్వాదకరంగా మారుతాయి. దేవుని జ్ఞానం అన్నందరూ కొంచెం గడి చెప్పండి. మర్మం. దేవుని జ్ఞానం తెలిసిన వాడు లోక జ్ఞానాన్ని అనుసరించాడు. లోక జ్ఞానం మురికి, లోక జ్ఞానం నాశనం, లోక జ్ఞానం లోకంలో ఉన్న చెడుని ఎత్తుకుతుంది. దేవుని జ్ఞానం పరలోకాన్ని ఎత్తుకుతుంది. అది దేవుని జ్ఞానం రాజులకు తెలియలే, పామరులకి, జ్ఞానహీనులకు, తెలివిలేని వాళ్ళకి తెలిసింది. అదొక మర్మం. హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్తేనండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 27 వచనం చదవండి. త్వరగా ముగించేస్తున్నా. 27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. క్షయమయ్యే ఆహారము, క్షయము కానీ ఆహారం. అందరూ నా మాట ఆలకించండి, బాగా ఆలకించండి. మీకు శ్రేష్టమైన మాట చెప్తాను. ఒకసారి సార్, క్షయమయ్యే ఆహారం, క్షయం కానీ ఆహారం. ఇవాళ బిర్యానీ నేను అనుకో 4 రోజులుగా ఖరాబ్ అయిపోద్ది, పురుగులు పట్టిపోద్ది, అది తినలేము. కానీ అక్షయమైన ఆహారం యుగయుగాలు అలాగనే సేఫ్గా ఉంటుంది. మీరు నిర్గమాకాండం 16వ అధ్యాయంలో చదివితే మన్నా కురుస్తుంది. మీరు నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ప్రతిదినం మన్నా కురుస్తుంది. ఎండ వేడిమికి ఆ ఆహారం కరిగిపోద్ది. ఒకవేళ నువ్వు దాచుకుంటే రేపటికి పురుగులు బట్టి కంపు కొడుతుంది. అది కరగొద్దు, పురుగులు పట్టొద్దు అని అంటే దాన్ని బంగారు కలిగినటువంటి పాత్రలో పెట్టాలి. మేలిమి బంగారం కలిగినటువంటి పాత్రలో పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యొక్క పరలోకపు మన్నాని నువ్వు బయట ఉంచితే పురుగులు పడుతుంది, నువ్వు ఇంట్లో ఉంచితే కంపు కొడుతుంది. దాన్ని ఎక్కడ పెట్టాలి? బంగారు కలిగిన, మన్నా కలిగిన బంగారు పాత్ర. అది ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో, మందస్సములో మరుకై ఉంటుంది. హల్లెలూయా. ఆ పరలోకం నుంచి కురిసినటువంటి మన్నా దైవికమైన జ్ఞానం. ఆ శ్రేష్టమైనటువంటి బంగారు కలిగిన పాత్ర నీ పవిత్రమైన హృదయం. దేవుని మాట నీ పవిత్రమైన హృదయంలో నువ్వు భద్రపరచాలి. దేవుని మాట నీ శ్రేష్టమైన జీవితం, నీ శ్రేష్టమైన ఆత్మీయతలో దాన్ని దాచుకోవాలి. వాక్యం అనగానే ఏనడం, చెవులు దులిపేయటం కాదు. ఈరోజు 1 గంట కూర్చోడానికి మీరు తత్తరు. ఆ కాలంలో వాక్యం కొరకు రాత్రంతా కూర్చొని వినేది, దేవుని మాటలు విని వారి జీవితాలు బలంగా మార్చుకునేది. దేవుని మాట అంటే పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. ఈ ఆహారం తింటే చనిపోతారు, ఈ లోక సంబంధమైన ఆహారం తింటే చనిపోతారు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం తింటే ఎవడు ఎప్పటికీ చావడు. నేనే ఆ జీవాహారం అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఇది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం అని చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఇది తత్వజ్ఞానాలకు మించిన జ్ఞానం అని చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యానికి మించిన జ్ఞానం ఈ ప్రపంచంలో లేదు. స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానాన్ని బట్టి సైంటిస్టులు ఎన్నో కనుగొన్నారు. స్తోత్రం చెప్పండి.
ఈ బలుపు కానీ ఈ లోకంలో ఏదైనా ఈ జ్ఞానం నుంచి వచ్చింది స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానానికి విలువైన జ్ఞానం ఈ ప్రపంచంలో లేదు. బల్బు కొన్నవాడు సైంటిస్టే, సెల్లు కొన్నాడు సైంటిస్టే, కంప్యూటర్ కనుగొన్నాడు సైంటిస్టే. ఈ సైంటిస్టులు అందరూ క్రైస్తవులే స్తోత్రం చెప్పండి. ఈ క్రైస్తవులందరూ బైబిల్ చదివిన స్తోత్రం చెప్పండి. బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది స్తోత్రం చెప్పండి. ఇది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం. హల్లెలూయా. జీవశాస్త్రాన్ని రాసింది ఎవడంటే సొలొమోను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ జ్ఞాన వచనాలనే బైబిల్లో ఉన్నాయండి. ఇది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం. సెల్ ఫోన్లో చాలామంది చూస్తూ ఉంటారు జ్ఞానాన్ని. ఫేస్బుక్లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, ఇంకా దేంట్లో చూస్తారు. మావాడైతే సూపర్ బుక్లు చూస్తూ ఉంటాడు జ్ఞానాన్ని. స్తోత్రం చెప్పండి. ఆ జ్ఞానం తెచ్చుకుంటారు. నువ్వే చూస్తావు అదే చేస్తావు. నీకే అలవాటు ఉంటే అయ్యే అలవాటు నీకు అబ్బుతాయి. నువ్వు ఎవరితో సావాసం చేస్తావు అదే నీకు వస్తుంది. నువ్వు ఏ జ్ఞానం అదే జ్ఞానం. ఈ శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని పవిత్రమైన హృదయంలో భద్రపరచాలి. అది ఖరాబ్ కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రికలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీ అందరికీ చివరికి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. దేవుని వాక్యం వినాలండి. మీ కుటుంబంలో వినాలి, మీరు వ్యక్తిగతంగా వినాలి, మీరు ఏ చోట వినాలి, మీరు ఏడిపోయినా వినాలి. ఏసన్న గారు వాక్యం పెట్టుకోను, సురేష్ రాయ్ గారు వాక్యం పెట్టుకోను, లేకపోతే మన పరిచయలు వస్తూ ఉంటే ఆ వాక్యాలు పెట్టుకొని వినాలి. శ్రేష్టమైన దేవుని వాక్యం వినాలా. మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే ఒకరు చెప్పరు. కానీ ఏ సీరియల్ జరుగుతుందో చెప్పు, ఏ సినిమా వచ్చిందో చెప్పు, ఏ హీరోయిన్ లేచిపోయిందో చెప్పు, ఏ హీరో రెండో పెళ్లి చేసుకుందో చెప్పు. ఈ జ్ఞానం మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. పిన్ టు పిన్ ఉంటుంది. దేవుని జ్ఞానం మాత్రం ఉండదా? అంటే నువ్వు సినిమాకి ఇచ్చే విలువ, లోకానికి ఇచ్చే విలువ, లోక బంధాలకు ఇచ్చే విలువ, వాళ్ళ దగ్గర ముసలి దగ్గర వినే సోది, వీళ్ళ దగ్గర వినే మాటలు, వీటికంటే ఎవ్వరం పెడితే తెల్లారుతుందండి. తెల్లారదా కానీ బైబిల్ వాక్యం వినటానికి మాత్రం మనసు రాదు. ప్రతి దినం మీ ఇంట్లో దేవుని వాక్యం బాగాల. దైవజనులు స్టేజ్ల మీద నిలబడి వాక్యం చదువుతారంటే ఏంద్రైనా ఆయన సోది అనుకుంటారా? అది పరలోకం నుండి వచ్చిన జ్ఞానం. అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ జ్ఞానం కలిగిన వాడు దేవునికి కావాలి. ఈ జ్ఞానం కలిగిన వాడు దేవుని ఎదుట నిలబడతాడు. ఈ జ్ఞానం నేను ఆత్మీయంగా నడిపిస్తుంది. ఈ జ్ఞానం నేను శ్రేష్టమైన జీవితంలో తీసుకెళ్తుంది. లోక జ్ఞానం ఏం చేస్తుందండి? చెడిపేస్తుందండి. ఎట తిరగాల, ఎట పోవాలా, ఎట నాశనం అయిపోవాలా, ఎట జీవితాలు పాడు చేయాలి, ఎట కుటుంబాలు నాశనం చేయాలా, ఎవరిని కాకుండా ఎట చేయాలా. జ్ఞానం ఒక మాట, నీ మనసు బాగా లేకపోతే నువ్వు బాగుంటావు. నీ ఆలోచన సరిగా లేకపోతే నీ జీవితం చెడిపోతుంది. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పూర్తిగా తీసేసుకో. యేసయ్యా, పరలోక సంబంధమైన జ్ఞానం నాకు దయచేయి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల వేళ యేసుక్రీస్తు ప్రభువు వారు గుండె బాధకుడు చెప్తున్నమాట, మీరు క్షేమయ్యే ఆహారం కొరకు కష్టపడకండి, మీరు పాడైపోయే ఆహారం కొరకు కష్టపడకండి, మీరు తుచ్చమైన ఆహారం కోసం కష్టపడకండి, జీవవాక్యం కొరకు కష్టపడండి. జీవవాక్యం కొరకు కష్టపడండి. మోకాల మీద దేవుని వాక్యాన్ని చదువుతారండి చాలామంది. నేనైతే కూర్చొని చదువుతున్నాను. ఎంత లోపం. మోకాల మీద దేవుని వాక్యం చదువుతూ ఉంటారు. ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో ఒక మంట మండుతుంది తండ్రి. కొంతమంది చూసినప్పుడు గుండెలు పగిలిపోతున్నాయి. ప్రభువా, ఇంత ముసలితనంలో కూడా మోకాల మీద నిలబడి దేవుని వాక్యాన్ని చదివేటువంటి కురిపించావు ప్రభువా. పట్టుకొని తిరుగుతున్న 150 రూపాయలు 200 రూపాయలు పెట్టుకొని వచ్చే బైబిల్ కాదండి ఇది. దీని వెనకాల కొంతమంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి.
దీని వెనకాల ఎంతో మంది మారణ హోమాలు ఉన్నాయి, ఎంతో మంది కాల్చబడ్డారు, చచ్చిపోయారు, ఉరి పడ్డారు, రంపాలతో కోయబడ్డారు, నిలువున నరకబడ్డారు. ఈ ఉపదేశం వెనకాల ఎంతో మంది పోరాటం ఉందండి. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యంగా మనం పాటిస్తాం. ఈ వాక్యం పరలోకం నుండి మన దగ్గరికి వచ్చింది. నీ వాక్యం నాకు కనబడగానే నేను దాన్ని తినేసినని భక్తులు చెబుతాడు. నీ వాక్యం కనబడగానే నా హృదయంలో ఎంతో వెలుగు కలిగిందంటాడు. నీ వాక్యమే నా జీవితాన్ని నెమ్మదించిందంటాడు. నీ వాక్యమే చనిపోయిన నన్ను బ్రతికించిందయ్యా. నీ వాక్యమే నా జీవితానికి వెలుగు తండ్రి. ఈ లోక సంబంధమైన నాశనం చేస్తున్నాయి ప్రభువా. ఈ లోక సంబంధమైన నా జీవితాన్ని పాడు చేస్తున్నాయి తండ్రి. ఈ లోక సంబంధమైన నా జీవితాన్ని ఏదో వైపు దారి తీసుకెళ్తున్నాయి. నువ్వు తినేది ఎంత శ్రేష్టంగా ఉంటుందో, నువ్వు చూసేది కూడా అంతే శ్రేష్టంగా లేకపోతే ఎంత ప్రమాదం. నువ్వు వినేది కూడా అంత శ్రేష్టంగా లేకపోతే ఎంత ప్రమాదం. పరలోకమందున జ్యోతిర్మయ దేవుడి దగ్గర నుంచి వచ్చే శ్రేష్టమైన ఈ బోధ ఈ రాత్రి నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుని ఎదుట ఎట్లా నిలబడగలవు? నీకు దేవుని ఎదుటకి నిలబడే జ్ఞానం లేకుండా లోక సంబంధమైన జ్ఞానంతో దేవుని ఎదుట ఎలా నిలబడగలవు? దేవునికి కావలసింది వాక్య జ్ఞానం కలిగిన వారు, దేవునికి కావాల్సింది ఆత్మజ్ఞానం కలిగిన వారు, దేవునికి కావాల్సింది ఉపదేశం కలిగిన వారు. ప్రభువా, వాక్య జ్ఞానం నాకు దయచేయవా తండ్రి. ఒక అబ్రాహాం గురించి లేదు, ఇస్సాకు గురించి లేదు, యాకోబు గురించి లేదు. మనకు లోక సంబంధమైన విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఈ రోజైనా దేవుని వాక్యం దగ్గర కూర్చోవడానికి ఇష్టపడండి. ఈ రోజైనా ప్రభు పాదాలు పట్టడానికి ఇష్టపడండి. ఈ రోజైనా దేవుని దగ్గర ఒక ఉపదేశం నేర్చుకోవడానికి ఇష్టపడండి. ఉపదేశం కొరకు మోకాలు నలగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక దేశపు అధికారి ప్రయాణం చేసుకుంటూ చదువుతున్నాను కానీ నాకు ఏం అర్థం కావట్లేదయ్యా, ఏం అర్థం కావట్లేదయ్యా అని ప్రార్థన చేస్తుండు. అయ్యా నాకు చెప్పేవాళ్ళు లేరు, వినిపించేవాళ్ళు లేరంటే దేవుడు ఆత్మరూపిగా ఫిలిప్పును పంపించి ఇదిగో చదువుతున్నాడు కదా, నాకు అర్థం కావడం లేదు, ఆయనకెళ్ళి నువ్వు బోధ చేయమని దేవుడు చెప్పాడు. వెంటనే ఫిలిప్పు పోయి బోధ చేయగానే వాడు మారు మనసు పొంది అక్కడికక్కడనే ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఈ పరలోక సంబంధమైన జ్ఞానం నీలోకి వస్తే నీ జీవితం మారిపోయింది సోదరుడా. ఈ పరలోక సంబంధమైన జ్ఞానం నీ మనసులోకి వస్తే నీ జీవితం మారిపోయింది సోదరి. పోయిన చూడండి నీ సాక్షి నిలబడుతుంది అయ్యా. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ నీ జీవితం శ్రేష్టకరంగా మార్చబడుతుంది అయ్యా. పరలోక సంబంధమైన జ్ఞానం నాకు దయచేయండి. చేతనైతే నీలో మోకాలు వచ్చి ప్రభు పాదాలు పడదా. ఏదో 4 మాటల వాక్యం చెప్పి వెళ్ళిపోవటం కాదయ్యా. ఏదో 2 మాటలు చదువుకొని వేస్తాయా. నీ జ్ఞానం నాకు దయచేయవా తండ్రి. ఇది ఒక మర్మం, ఇది అందరికీ దొరికేది కాదేది. 2 మోకాలు వచ్చి అందరూ చక్కగా చందులో మోకాలు ప్రభు పాదాలు పట్టండి. అందరూ చెప్పగానే చురుక్క మోకాలు వచ్చాలి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. ఒక శ్రేష్టమైన ఉపదేశం నాకు దయచేయండి. క్షయమయ్యే ఆహారం, క్షయమైపోయే జ్ఞానం, నాశనమైపోయే వాటిని మేము నమ్ముకుంటున్నాం ప్రభు. అక్షయమైన ఆహారం మాకు దయచేయి తండ్రి. శ్రేష్టమైన జీవితం మాకు దయచేయి ప్రభు. మా జీవితాలు బాగుండాలి అయినా, మా స్థితిగతులు బాగుండాలి ప్రభు. మా పరిస్థితులు మార్చబడాలి అయినా, మంచి ఉపదేశంలో కట్టబడాలి తండ్రి. అయ్యా నీ ఉపదేశంలో నేను ఎదగాలయ్యా. దేవుని వాక్యం కొరకు సరిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు బైబిల్ గ్రంథం ఒకటి మన చేతులకు రాలే. ప్రభువు గురించి ఆ మర్మం వారికి తెలుసుంటే, ఆ జ్ఞానం వారికి తెలుసుంటే క్రీస్తును చంపకపోదురని రాయబడింది బైబిల్లో. నువ్వు కనుక నిజంగా మర్మం నీకు తెలిస్తే, ప్రార్థన మర్మం తెలిస్తే, సువార్త మర్మం తెలిస్తే, వాక్య మర్మం తెలిస్తే, ఉపదేశ మర్మం తెలిస్తే నువ్వు దేవుని బాధపడలేవు, దేవుని సన్నిధికి దూరంగా ఉండలేవు, దేవుని సన్నిధిలో విచ్చలవిడిగా బతకలేవు. 2 మోకాళ్ళు వంచి ప్రభు పాదాలు బట్టి నోరు తెరిచి అయ్యా 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 అయ్యా
యేసయ్యా. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. 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 దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన తీర్మానంతో ప్రార్థన చేయండి. ఒక ఉన్నతమైన తీర్మానంతో ప్రార్థన చేయండి. అయ్యా, వాక్యం చదవరాకపోతే ప్రార్థన చేస్తున్నా, నాకు నేర్పించను అయ్యా. అయ్యా, ఇది అందరికి అర్థమయ్యే బోధ కాదు నాయన. అయ్యా, ఇది జ్ఞానులకు తెలిసేది కాదు నాయన. ఇది లోకంలో ఉన్న వారికి తెలిసేది కాదు నాయన. ఇది ఒక మర్మం నాయన. ఈ మర్మం అందరికి బయలుపరచబడలేదు తండ్రి. అయ్యా, మాలాంటి మూర్ఖులకి మీరు తెలియపరిచారు నాయన. అయ్యా అయ్యా, క్రీస్తు గురించి వారికి తెలుసుంటే వారు సిలువ వేయకపోదురని. ఒక్క లైన్ నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. ఒక్క లైన్ ప్రభుని అడుగుతున్నారు. ఒక్క లైన్ పశ్చాత్తాపడుతున్నారు. రేపు పొద్దున నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. నువ్వు లోపం ఉంటే ఎట్ట నిలబడతావు? నీలో లోపం ఉంటే ఎట్ట నిలబడతావు? లోపం కలిగిన జీవితం నీ దేవుని ఎదుట ఎలా నిలబెట్టగలుగుతుంది? ఇక్కడ చేసే భక్తి ఈ జీవితం ఒక జీవితమా? ఇది శాశ్వత కాలం అయిందా? ఎక్కడనే నువ్వు చిరకాలం ఉండిపోతావా అనుకుంటున్నావు? అట్లనే ఈ క్షణం గుండెకి తిరిగిపోతావు. ఈ క్షణం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ జీవితం ఎక్కడికి? ఒక లోపం లేని జీవితం నాకు దయచేయకు. అయ్యా, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని తీసివే ప్రభువా. నీ ఎదుట నేను నిలబడాలి నాయనా. నీ ఎదుట నిర్దోషిగా నిలబడాలి తండ్రి. నీ ఎదుట నన్ను లోపాలేని వ్యక్తిగా నిలబెట్టు ప్రభువా. పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రభు పాదాలు పట్టి అందరం అడుగుదాం. ఎవ్వరు నోరు తెరిచి మౌనం ఉండకూడదు. నీకు వాక్యం అంటే సోయలేదు, ప్రార్థన అంటే సోయలేదు, ఆత్మీయత అంటే సోయలేదు, దేవుని మందిరం అంటే సోయలేదు. నువ్వు ఎందుకు వస్తున్నావు ప్రార్థన నీకే తెలియదు. నీ జ్ఞానం ఎటు తీసుకెళ్తుంది నిన్ను? నీ జీవితం ఏమిటి? నీ బతుకేమిటి? నీ ముగింపు ఏమిటి? నీ ఫలితం ఏమిటి? నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే భయంకరమైన ప్రమాదంలో పడతావు. జాగ్రత్త. నీ ఆత్మీయత సరిగా లేకపోతే భయంకరమైన దినాలు చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. అయ్యా, సాధువైన స్వభావం దయచేయండి. మోకాళ్ళు కొట్టండి. విజ్ఞాపనతో ప్రభుని అడగండి. ప్రభు పాదాలు పట్టండి. దేవుని ఎదురు నిలబెట్టి ఒక అర్హతను అడగండి. ఏ మగలు సైతాన యేసునామని శరీరాన్ని లోపడుతున్న సైతాన బయటికెళ్ళు. ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరు అడగాలి. నోరు తెరవాలి. ప్రార్థన చేయట్లే. మీకు ప్రార్థన అంటే బరువు అయిపోయింది. దేవుని సన్నిధి అంటే బరువు అయిపోయింది. వాక్యం అంటే బరువు అయిపోయింది. అందరి నోరు తెరిచి యేసయ్యా, యేసయ్యా, నా జీవితం సరిచేయి తండ్రి. నా జీవితం బాగు చేయి ప్రభా. నాలో ఈ సమస్య లేదయ్యా. నాకు ఈ బాధ లేదు ప్రభా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా.
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యం, ప్రార్థన వేదిక ప్రార్థన వలనే, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వేదిక ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు కలవకుండా. అక్కడ పాడమనరా. నీ పాదాలు కలవకుండా. హల్లెలూయా. ప్రార్థనలో నాటునది తెల్లగించుట సాధనం, ప్రార్థనలో పోరాడునది పొందకపోట సాధనం, ప్రార్థనలో నాటునది, ప్రార్థనలో పోరాడునది ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, అందరయ్యా అందరు అన్ని భాషలతో ప్రభుని స్తుతించండి, అభిషేకంగా పొందండి. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, చెప్పండి. ప్రభువా ప్రార్థన ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. ప్రభువా ప్రార్థన ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన సైతానా యేసునామములో లోపాలు కలిగేసే దురాత్మ విడు. వందల దేవుడు కృప పోరాడు, ప్రార్థనలో పోరాడు. పొందుకోవాలా, మీరు మీరే ప్రభుని అడగాల, మీరు మీరే దేవుని శక్తిని నింపబడాలా. అదిగో శేఖర్ను పారిపోతున్నాయి, దయ్యము అంత పారిపోతున్నాయి, అభిషేక బలముగా కుమరిస్తుంది. అదిగో పైనుండి దేవుడి జ్ఞానం నీ మీదకు దిగి వస్తుంది. పద 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 పద. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా. నేను ఎక్కడ కూర్చున్న స్థితి ఉండాలి తండ్రి, ఆత్మలో వైరాగ్యం ఉండాలి ప్రభావ, ఆత్మ నింపుదల ఉండాలి ప్రభావ,
బలమైన అభిషేకం ఉండాలి తండ్రి. నీ జీవం నాలో ఉండాలి. వాక్యం అంటే జీవాహారం, అది వాక్యం అంటే పరలోకము మన్నాది, వాక్యం అంటే క్షయము కాని ఆహారం, అది వాక్యం అంటే యేసయ్యా. ఏదో ఆగారు 4 మాటలు చేస్తుండ కాదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని పవిత్రమైన హృదయంలో దాచుకుంటారో వాళ్ళు చెదిరిపోరు, వాళ్ళు పాడైపోరు, వారు పతనం కారు, వారు మన్నా కలిగిన బంగారు పాత్రలని అంటారు. లోపం లేని వారుగా ఉండాలి. లోపంలో ఉన్నది లెక్కకు రాదా? ఎన్ని లోపాలో లోపాన్ని సరి చేసుకోకపోవటం పాపం. నీ లోపం నీకు ఎప్పుడు కనపడదు. నీ లోపమే నేను నాశనం చేస్తాను. ఒక మనిషి ఎదగటం సామర్థ్యం అయితే అతను పడిపోవడం అతని గుణం. ఈరోజు మంచి తీర్మానంతో ప్రార్థించగా కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలం వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను నామను కనపరుస్తున్నాను. సహాయం చేయండి. ఈరోజు ప్రభువా మొదటి ప్రసంగం ద్వారా ఎన్నో విషయాలు మీరు మాట్లాడారా అయ్యా. నీ కొమ్మ నిలబెట్టుకొని క్రమము, ఆత్మీయత, హద్దులు, భక్తి, పరలోక రాజ్యం అయ్యా శ్రేష్టమైన జీవితాన్ని బట్టి నేను నామను కనపరుస్తున్నాను. మరొక పర్యాయం మీరు మాట్లాడుతూ వచ్చినారు అయ్యా. మా జీవితంలో నీ ఎదుటి నిలబడాలి. మీ ఏడంత బతికినా నీ ఎదురు నిలబడకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. మరి నీ ఎదురు నిలబడాలంటే లోపాలు ఉంటే ఎట్లా నిలబడతాం? మాలో లోక సంబంధమైన జ్ఞానం అంటే ఎట్లా నిలబడతాం? మాలో సాత్వికం లేకపోతే ఎట్లా నిలబడతాం తండ్రి? మనుషుల ముందర చలామణి అవుతుంది కానీ నీ ముందు చలామణి కాదుగా ప్రభు. అయ్యా మాలో ఉన్న పొగని, అహంకారాన్ని తీసేయండి. చివరిగా మాట్లాడారు ప్రవీణత, జ్ఞానం కలిగిన వారు అయ్యా. ఆ జ్ఞానం ఈ లోక సంబంధమైనది అయితే మేము చెడిపోతాం అయ్యా. పరలోక సంబంధమైనది అయితే మన్నా కలిగిన బంగారు పాత్రలో మన్నా ఎంత శ్రేష్టంగా ఉందో మేము అంత శ్రేష్టంగా ఉంటాం. వచ్చిన ప్రతి కుటుంబాలు దీవించబడునుగా, ప్రతి రుగమతలు కాలిపోనుగాక, ప్రతి బలహీనతలను తెలియపోనుగాక. శ్రేష్టమైన జీవితానికి మమ్మల్ని అప్పగించుకొని చూడగా నీ కృప చేత నింపి నీ రాకడికి రాజ్యాన్ని మమ్మల్ని సిద్ధపరచు. మీరే మేము ప్రతి ఒక్కరి పేరు పైన దీవించి అయ్యా జరగబోతున్న ప్రతి ఆరాధనలలో నీ కృప ఉంచండి అయ్యా. 10వ తారీఖు జరగబోతున్న వివాహంలో కూడా నీ కృప ఉంచున్నాయి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి కుడికల్లో నీ కృప ఉంచు. నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచు. ఏ దుష్టుడు ఎవరిని ముట్టద్దు నాయన. నీ అగ్గిని కంచిగా ఉంచు. దశమ భాగాల ఫలాలు మీరు ఆశీర్వదించు. నూరంతల ప్రతిఫల బిడ్డలకు అనుగ్రహించు. నీ కృప చేత నింపునైనా ఈ లోకంలో ఎంత బతికినది కాదు, లోక రాజ్యానికి మా జీవితాన్ని ఎట్లా సిద్ధపరచుకోవాలి విషయాలు ప్రాముఖ్యమైనది. మమ్మల్ని అందరినీ సరిచేసి నీ రాకడికి రాజ్యానికి సిద్ధపరచున్నాను. ఏసునామమున అడుగుచున్నాం తండ్రి. దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సావాసకుడు మనలో పరిశుద్ధుడు నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు. సాయంత్రం 6 గంటలకి అలా ప్రార్థన ఉంటుంది. 4 గంటలకు పిల్లలు వెళ్ళి సిస్టమ్ అంతా ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా 6 జోయల్ గారు ప్రారంభిస్తారు. మరి వారి చేతుల మీద ఈరోజు పొడి కూడా ప్రారంభమవుతుంది. మీరందరూ నా ఎందు శ్రద్ధ ఉంచి మరి మీరంతా నా మాట మీద దయ ఉంచి మీరందరూ రావాల్సిన ప్రభుత్వాలు తెలియపరుస్తున్నాం. కొంచెం లేట్ అయింది కానీ మంచి ఉపదేశాన్ని మీరు అందరూ విన్నారు. ప్రతి ఆదివారం పెద్దలాడి వస్తే ఎమ్మటే ముగించడం జరుగుతుంది. మీరు 9 గంటలకే రండి, 11 గంటలకి ఇంటికి పోయే బాధ్యత మీదే. మరి కాబట్టి మీరు అందరూ గమనించి అందరూ సహకరించండి. ప్రార్థన కూడిక సాయంత్రం ఉంటుంది కనుక ఎవరు మిస్ కావద్దు. అందరికీ మంచి భోజనం కూడా ఉన్నది. ఇంకెవరైనా వస్తారంటే వాళ్ళు కూడా తీసుకొని రండి. చక్కగా అందరూ పరిచయంలో పాలుభాగస్తులు కానీ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. 17వ తారీఖు మరి